హలో నమస్తే, నేను అశోక్. ఈ ఫోటో చూస్తే చాలామందికి అర్థమవుతూ ఉంటుంది. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాకి సంబంధించి ఎంత పెద్ద చర్చ జరుగుతుంది ఏంటి అనేది కూడా. ఏపీ రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి జనసేన ఇన్ఛార్జిగా ఉంటూ ఆమె డ్రైవర్ని, ఆమె పిఏని అంటే పిఏ డ్రైవర్ ఇద్దరు ఒకరైనప్పటికీ కూడా హత్య చేయించినటువంటి ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతూ వచ్చింది. అయితే దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి, రాజకీయానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ అని చెప్పేసి కూడా ఇట్లా ఒకరి మీద ఒకరు ఆరోపణలు కూడా చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ హత్య కేసుకు సంబంధించి తమిళనాడుకు సంబంధించి అంటే చెన్నై పోలీసులు చేసినటువంటి విచారణలో కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ వ్యక్తికి సంబంధించి ఇక్కడ హత్య చేసి ఆ బాడీని చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ పడేయాల్సి వచ్చిందనేటువంటి ఆరోపణలన్నింటినీ కూడా వాళ్ళిద్దరి దగ్గర నుంచి విచారించినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలు ఉన్నటువంటి పోలీసులు కూడా ఒక ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే కోటా వినిత ఈమె ఆల్రెడీ చాలామందికి పరిచయమే. జనసేన పార్టీకి సంబంధించి చాలాసార్లు మీడియాలో మాట్లాడటం కావచ్చు, డిబేట్లకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా ఉండటం కావచ్చు, వీటన్నిటి కూడా మనం చేస్తుంది. ఇతని పేరు రాయుడు. ఈమె దగ్గర దాదాపు 15 ఏళ్ల నుంచి కూడా ఆమె దగ్గర డ్రైవర్గాను ఆమె కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు తెలుసుకుంటూ ఒక విధంగా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉంటూ కలిసిమెలిసి ఉంటూ ఇంతకాలం కూడా పనిచేస్తూ వచ్చారు. ఆమె దగ్గర కూడా ఆమెతో ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చారు. అయితే అనూహ్యంగా గత కొంతకాలంగా వినితకు సంబంధించి కావచ్చు, రాయుడికి సంబంధించి కావచ్చు, కొంత గ్యాప్ పెరిగిందనేటువంటి అనుమానాలు రోజు రోజుకు ఎక్కువైనటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి రాయుడి మీద అనుమానాలు పెరుగుతూ వచ్చాయి కుటుంబానికి సంబంధించి. అలాగే వినిత భర్త అయినటువంటి చంద్రబాబు కూడా ఎంతో రాయుడిని నమ్మకంగా ఉంటూ ఏ రాజకీయ అంశాలున్నా, కుటుంబ అంశాలున్నా కూడా ప్రతిదీ చర్చించేవాళ్ళని కూడా చెప్తున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ శ్రీకాళహస్తి టికెట్ని జనసేనకి ఇవ్వాలని చెప్పేసి చాలాసార్లు ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. అయితే అలాంటి నేపథ్యంలో వినితకి సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ వీడియోస్ అప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి నేపథ్యంలో దాన్ని ఎవరో రిలీజ్ చేశారు. దానివల్ల ఆమెకి టికెట్ రాకుండా అయిపోయింది. అక్కడ టీడీపీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్కి టికెట్ ఇస్తూ వచ్చింది అధిష్టానం. ఇలాంటి నేపథ్యంలో తనకి టికెట్ రాలేదని చెప్పేసి ఆమె అప్పటి నుంచే కూడా కొంత టీడీపీకి సంబంధించిన నేతలతో కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆమె అంటి ముట్టనట్టుగా ఉన్నారు, ఆమె బయటకు వస్తూ ఉన్నారు, ఆమె సైలెంట్గా ఉంటూ ఆమె రాజకీయం ఆమె చేసుకుంటూ వచ్చారు. అయితే ఆ తర్వాత రోజు రోజు పెరిగే కొద్దీ ఆ వీడియోలు ఎవరు రిలీజ్ చేశారు, దానికి సంబంధించి ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే నేపథ్యంలో దానన్నీ కూడా రాయుడు చేశాడు అనేటువంటి ఒక అంశాన్ని వాళ్ళకి తెలుసుకుంటవచ్చు. అదే అనుమానం మాత్రమే, ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అదే నిజమైనటువంటి అంశం అయితే బయటికి రాలేదు. రాయుడు వాటన్నింటినీ కూడా బయట పెట్టాడు. రాయుడు ప్రత్యర్థులతో కలిసి అంటే సుధీర్ రెడ్డితో కలిసి ఆ అంశాలన్నింటినీ కూడా బయట పెట్టారు, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తద్వారానే నాకు టికెట్ రాకుండా చేశారంటూ కూడా ఆమెకి ఎప్పటి నుంచో కూడా ఒక అనుమానం అనేది ఉంది. ఆ అనుమానాలని భర్తతో షేర్ చేసుకోవడం, భర్త కూడా దానికి సంబంధించి రాయుడు మీద పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్స్ పెట్టడము, రాయుడు కూడా ఈ మధ్య టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో తరచూ కూడా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయడము, సుధీర్ రెడ్డితో మాట్లాడడం, వీటన్నిటిని కూడా చూస్తూ వచ్చాము. అయితే ఇవన్నీ తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఆ వీడియోలను రాయుడే లీక్ చేసేటువంటి అంశంలోకి క్లారిటీగా వచ్చారు అటు వినిత కావచ్చు, చంద్రబాబు కావచ్చు. ఆ తర్వాత దానికి సంబంధించి రాయుడిని పిలిపించి ఇంటికి పిలిపించి మాట్లాడటము, 2-3 రోజులుగా అతన్ని వాళ్ళకి సంబంధించిన గూడెంలో పెట్టి టార్చర్ చేయడము, కొట్టడము, వీటన్నిటిని కూడా చేస్తూ వచ్చారు. అయితే వీటన్నిటిని కూడా ఒప్పుకున్నది ఎవరంటే మళ్ళీ వీళ్ళిద్దరే. పోలీసులు విచారణకు సంబంధించి విచారిస్తున్నటువంటి నేపథ్యంలో రాయుడికి సంబంధించి మీకు సంబంధించి ఇలాంటి ఘర్షణలు జరిగినాయి, మీ వీడియోలను ఏమో ఆయన రిలీజ్ చేశారంట కదా, అది నిజమేనా అంటే అవును నిజమే అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళే ఒప్పుకున్నారు. మరి మీరు కొట్టారా అంటే అవును మేము కొట్టామని కూడా పోలీసుల దగ్గర ఒప్పుకున్నారు. సో మేము కొట్టాము, మేము చంపాలని ప్రయత్నం మేమైతే చేయలేదు కానీ మేము కొట్టాము, మేము హింసించామని చెప్పేసి డైరెక్ట్గా చెప్తూ వచ్చారు. అంటే 3 రోజులుగా మేము దీనికి సంబంధించిన ఇన్సిడెంట్ మీద మేము డిస్కస్ చేస్తూ వచ్చాము. నాతో పాటు ఒక 4-5 వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పేసి కూడా వినుత కావచ్చు, ఆయన భర్త కావచ్చు, ఇద్దరు కూడా పోలీసులకు సంబంధించిన విచారణలో నిజాలు ఒప్పుకున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏం కనిపిస్తుందంటే మేము చంపలేదు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. మేము చంపలేదని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మరి ఎలా చనిపోయాడు అంటే దానికి వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే మేము పెట్టినటువంటి మాటలు కావచ్చు, లేదంటే ఆ టార్చర్ వల్ల అతను ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాడని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే శ్రీకాళహస్తికి సంబంధించిన ఒక వ్యక్తి చెన్నైలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాడా, అది కూడా అంత పెద్ద గాయాలతో. శరీరానికి సంబంధించి అన్ని గాయాలు ఉన్నప్పుడు శరీరానికి సంబంధించి రక్తం వచ్చేటట్టు కొట్టినటువంటి దెబ్బలు కనిపిస్తున్నా కూడా అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి మేము చంపేస్తామన్న భయంతో అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి సమాధానాలను విన్న తర్వాత
పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే దీనికి సంబంధించి ఎందుకు ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి పోలీసులు విచారిస్తూ ఉన్నప్పుడు ఆ పోలీసులకు కొన్ని అంశాలు ఆ విచారణలో తెలుస్తూ వచ్చాయి. వాస్తవానికి కొట్టింది చంపింది కూడా వినుతకు సంబంధించి కావచ్చు, చంద్రబాబుకు సంబంధించి కావచ్చు, వీళ్ళ మనుషులే. దాంతోపాటు వీళ్ళతో పాటు ఒక 2-3 వ్యక్తులు కూడా ఈ యొక్క ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేశారని చెప్పేసి చెన్నై పోలీసులు వాళ్ళ విచారణలో చెప్తూ వచ్చారు. ఆ తర్వాత 2 కార్ల ద్వారా, అంటే ఏదైతే శ్రీకాళహస్తి నుంచి మన ఆంధ్ర బోర్డర్ వరకు ఒక కారులో తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక కారు మార్చి ఆ కారులో డెడ్ బాడీని తీసుకెళ్ళి చెన్నై పరిసర ప్రాంత ప్రదేశాల్లో అక్కడ పడేశారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పడేస్తే ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తి, ఒకవేళ ఇక్కడ ఎవరైనా కొట్టినా చంపినా ఏదన్నా అయినా కూడా ఎవరికి తెలియదని అనుకుంటారని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత చెన్నైలో పడేస్తే మన మీదకి రాదని చెప్పేసి అనుకున్నారో మరి ఏంటో తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ బాడీని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఆ తర్వాత ఆ బాడీని రికవరీ చేసినటువంటి చెన్నై పోలీసులు పూర్తిగా దీనికి సంబంధించి ఏంటి విచారణ అనేది మొత్తం చేసిన తర్వాత అప్పుడు బయటపడ్డది ఏంటంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఏదో ప్రైవేట్ డేటా వీళ్ళ దగ్గర ఉందని చెప్పేసి, రాయుడి దగ్గర ఉందని చెప్పేసి దాన్ని ప్రత్యర్థులతో కలిసి ఆ డేటాను రిలీజ్ చేశారని చెప్పేసి, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని చెప్పేసి, నా మీద కోపంతో ఆ మీద అనుమానంతోనే రాయుడిని కొట్టి చంపారని చెప్పేసి చెన్నై పోలీసులు ఇచ్చినటువంటి పూర్తి నివేదిక. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ వినుత కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీళ్ళిద్దరు చెప్పేది ఏంటంటే జైలుకి వెళ్ళే సమయంలో ఇది కుట్రపూరితంగా జరిగింది, మేము ఎక్కడా కూడా అతని మీద అనుమానాలు ఉన్నాయి, అతన్ని హింసించాము, అతన్ని కొట్టాము, అంతవరకు మాత్రమే నిజము, కానీ చంపింది మేం కాదని చెప్పేసి వీళ్ళిద్దరు చెప్తున్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంకోళ్ళు పేరు ఏం చెప్తున్నారంటే, అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్కి సంబంధించి, బొజ్జల సుధీర్కి సంబంధించి వీళ్ళు చెప్పేది ఏంటంటే, చాలా కాలం నుంచి అతను మేము దూరం పెట్టాము, దూరం పెట్టినటువంటి నేపథ్యంలో సుధీర్ కావచ్చు, రాయుడు కావచ్చు ఎంతో సన్నిహితంగా ఉన్నారు, ఎన్నికల సమయంలో కావచ్చు ఇప్పటి వరకు వచ్చా ఆర్థికంగా సుధీర్ చాలా డబ్బులు ఇస్తూ వచ్చాడు రాయుడికి సంబంధించి. సో వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటున్నారు. సో ఇప్పుడు ఇతన్ని చంపేస్తే వాళ్ళ మీదకి రాదు, మా మీదకి వస్తుంది అనేటువంటి అంశంతోనే రాయుడిని చంపేసింది సుధీరే, ఈ కుట్రకి సుధీరే కారణం అంటూ కూడా ఇప్పుడు జనసేనకు సంబంధించిన వినుత కావచ్చు, చంద్రబాబు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ 2-3 అంశాలు మనం ప్రధానంగా పరిశీలిస్తే, కొట్టింది చంపింది వినుత అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు, వినుతకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే వినుత కావచ్చు, వినుత భర్త కావచ్చు, మిగతా వాళ్ళు చెప్పేటువంటి అంశాలు చూస్తుంటే రాజకీయం కోసము మేము ఎదుగుతామనో, లేదంటే రాబోయే రోజుల్లో మాకు టికెట్ వస్తుందని చెప్పేసో, రాబోయే రోజుల్లో మాకంటూ ఒక బలం ఏర్పడుతుంది కాబట్టి మమ్మల్ని తొక్కేయడానికి, మమ్మల్ని కుట్రపూరితంగా చేయడానికి సుధీరే రాయుడిని చంపించేసి మా మీద ఆ కేసును నెట్టేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ సుధీర్ రెడ్డి చెప్తున్నటువంటి ఇంకొక వర్షన్ విన్నటువంటి నేపథ్యంలో సుధీర్ రెడ్డి ఏం చెప్తున్నారు, గత కొంతకాలంగా వాళ్ళు చాలా సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళకి సంబంధించి లేదంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదో ఉందని చెప్పేసి, ఆమె భర్తకు అనుమానం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే రాయుడికి వినుతకి మధ్య ఏదో ఉందని చెప్పేసి చంద్రబాబుకి అనుమానం ఉంది. సో అది వాళ్ళిద్దరి మధ్య, అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూ, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది, కానీ దీన్ని రాజకీయంగా చూడొద్దు అని చెప్పేసి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఇక్కడ హోల్ అండ్ సోల్ ఏంటంటే విషయం మొత్తం కూడా ఈ యొక్క రాయుడు అనేటువంటి వ్యక్తికి సంబంధించి 3 అంటే ట్రయాంగిల్ వార్గా నడిచింది. రాయుడు, వినుత, అలాగే సుధీర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అక్కడ జనసేన ఆరోపిస్తుంది ఏంటంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి పాత్ర ఈ హత్యలో ఖచ్చితంగా ఉంది, అందుకోసమే వినుతని టార్గెట్ చేయడం కోసమో, వినుతనికి సంబంధించి ఆమెను తొక్కేయడం కోసమో సుధీర్ రెడ్డి టార్గెట్ చేసి రాయుడిని చంపించేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కుటుంబ సభ్యులు, అంటే రాయుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆయన చెల్లి కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎంతో కాలంగా ఆమె దగ్గర పనిచేస్తూ వస్తాడు, 15 ఏళ్ళ దగ్గర నుంచి ఆమెతో ఎంతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళ దగ్గర పనిచేస్తూ వచ్చారు, కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి జరగలేదు, ఈ మా ఇంట్లో కంటే కూడా వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఉంటూ వచ్చాడు రాయుడు, వాళ్ళ ఇంట్లోనే 3 పూట్ల అన్నం తింటే కావచ్చు, అక్కడే ఉండటం కావచ్చు, అక్కడే పనిచేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడే చేస్తూ వచ్చారు, ఒక చెల్లిలానో ఒక అక్కలానో భావిస్తూ అక్కడే ఉండి అక్కడే పని చేసుకుంటూ వచ్చాడు, కానీ ఎప్పుడూ కూడా మా అబ్బాయి ఇలాంటి పనులు చేశాడంటే, లేదంటే ఆమె ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడంటే మేము నమ్మమంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళ కోణాల్లో వాళ్ళ వర్షన్లు చెప్తున్నప్పటికీ కూడా పోలీసుల ముందు డైరెక్ట్గా వినుత కావచ్చు, వినుత భర్త కావచ్చు ఒప్పుకున్నది ఏంటంటే అతన్ని కొట్టడం మాట వాస్తవమే, అతన్ని చంపింది మేము మాత్రం కాదని చెప్పి చెప్తున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ కేసుని పర్యవేక్షించినప్పుడు పోలీసులు చూసినటువంటి అంశం ఏంటంటే అక్కడ 2 కార్లలో ఒక 4-5 వ్యక్తులు ఆ బాడీని తీసుకురావడం, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కారు మార్చడము, ఆ కారు మార్చిన తర్వాత చెన్నై పరిసర ప్రాంతాల్లో ఆ శవాన్ని పడేయడం కూడా జరుగుతూ వచ్చింది. ఆ కేసు ఆధారంగానే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా బయటపడ్డారంటూ కూడా చెప్తూ వచ్చారు. దీనిద్దరికి సంబంధించి కూడా ఈ కేసు వెనుకున్నది వీళ్ళిద్దరంటూ కూడా పోలీసులు చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఈ అంశాలన్నీ మనం ఒక్కసారి
పూర్తిగా పరిశీలించినట్టయితే ఇది రాజకీయ నేపథ్యంలోనే, రాజకీయాలకు సంబంధించిన అంశాల్లోనే ఈ హత్య జరిగింది. రాయుడు అనేటువంటి వ్యక్తిని చంపటమైనా కొట్టడమైనా చేసిందంతా కూడా రాజకీయ వ్యవహారాల కోసము, తమ పర్సనల్ అజెండాలను పక్కన పెడితే కూడా రాజకీయాల విషయాల కోసం అని చెప్పేసి కూడా పోలీసులు పూర్తిగా తమ నివేదికలో చేస్తూ వచ్చారు. అయితే రాజకీయాలు ఇప్పుడు ఎలా తయారయ్యాయని చూస్తే సొంత వ్యక్తులను కూడా, సొంత మనుషులను కూడా తమ ప్రయోజనాల కోసము, తమ వ్యక్తిగత అంశాల కోసము చంపడానికైనా సిద్ధమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. దానికి ఉదాహరణే ఈ వినుతకు సంబంధించి కావచ్చు, రాయుడికి సంబంధించినట్టు కావచ్చు జరిగినటువంటి ఈ వ్యవహారం.